నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మీ అందరి ముందుకి మీడియా రూపంలో ఎందుకు వచ్చానంటే, ఈ మధ్యకాలంలో రాష్ట్ర కార్యవర్గము ఏం చేస్తుంది, ఈ మనకి మినిమం టైం స్కేల్ గురించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన మంత్రి గారు కానీ, మన గౌరవ కమిషనర్ మేడం గారు కానీ, మన డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలందరూ కూడా ఏదైతే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదేమైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలి, మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని మనకి ఎంతో చక్కగా మన గురించి వివరిస్తూ ఈరోజు ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఇలా ఉన్నాయంటే కారణం ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండబట్టే. ఇవాళ సుమారు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మార్కెట్ కమిటీలకు సమకూరుస్తున్నారంటే దాంట్లోని ముఖ్య పాత్ర మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులది చాలా గణనీయంగా ఉందని చెప్పి మన గురించి ఎంతో మంచిగా రాసి ఒక రిపోర్టు గవర్నమెంట్కి తయారు చేసి పంపించడం జరిగింది. దాన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫైనాన్స్కి కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం మన ఫైలు ఫైనాన్స్లోని గవర్నమెంట్ దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కిందకి పైకి రిమార్క్స్ కోసం తిరుగుతుంది. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. రాష్ట్ర కార్యవర్గము ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ కోసం పనిచేస్తుంది. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు వర్తింప చేయాలని, అవకాశం ఉంటే సర్వీస్ని పరిగణలో తీసుకుని రెగ్యులర్ కూడా చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మన మిత్రులు శ్రీకాకుళంలో ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కూడా మన మినిస్టర్ గారి ద్వారా మనకి న్యాయం జరగటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర కార్యవర్గము అహోరాత్రులు కష్టపడుతుంది. మీరెవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. ముఖ్యంగా ఈ మినిమం టైం స్కేల్ ఫైలు ప్రస్తుతానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. అది రిమార్క్స్ కోసం నడుస్తుంది ఫైలు. అయినా సరే మంత్రి గారి ద్వారా అనేక రికమెండేషన్ చేస్తూ ఏది ఏమైనా సరే మినిమం టైం స్కేలు వర్తించేలాగా, వర్తింప చేసే విధంగా మన రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మీరు కూడా మీ మీ జిల్లాల్లో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు మాకు కూడా అందించి మాకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తే ఇంకా ముందుకెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో మనందరికీ మంచి పరిణామము, మంచి శుభవార్త అందాలని మనందరం కూడా కోరుకుందాము. రాష్ట్ర కార్యవర్గము ఈ మధ్యకాలంలోనే నిశ్శబ్దంగా ఉందని చెప్పి మీరందరూ కూడా అనేక సందేహాలకు దావతీస్తుంది కనుక ఈరోజు మీ అందరి ముందు మీడియా రూపంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే మనకు మినిమం టైం స్కేల్ అమలవుతుంది. మన వైపు అధికారులు కానీ, అలాగే రాజకీయ నాయకులైనటువంటి మన గౌరవ మంత్రి గారు మనకి ఎంతో సానుకూలంగా స్పందించి ప్రతి విషయంలో ఎక్కడ ఫైలు ఉంటే అక్కడ మన గురించి చెప్పడం జరుగుతుంది. మనం దాని మీద కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మన గౌరవ అధ్యక్షులైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు కూడా ఆయన యొక్క చేసే పనులు మనకి సంబంధించినటువంటి ప్రతి పనిలోనూ నిమగ్నమయ్యి మన కోసం ఏదేమైనా సరే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో కంకణం కట్టుకుని పనిచేస్తున్నాము. మేము పనిచేసే క్రమంలోనే మంత్రి గారిని కూడా ఆ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి గౌరవ చైర్మన్లు కానీ, ఆ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా కానీ ప్రతి ఒక్కరితోటి మన మినిస్టర్ గారు కూడా చెప్పించడం జరుగుతుంది. కావున ఏదేమైనా సరే మినిమం టైం స్కేల్ అమలవుతుంది. అమలయ్యే వరకు కృత నిశ్చయంతో రాష్ట్ర కార్యవర్గము నిరంతరము 24 గంటలు పనిచేస్తుంది. మీరెవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కనుక
మేము ఏదైతే పిలిపిస్తామో ఆ పిలుపులో భాగంగా కార్యక్రమాల్లోని మీరందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. త్వరలోనే మీ జిల్లాలకు వచ్చి జిల్లాలో మీటింగులు పెట్టి మేము ఏం జరుగుతుందో, ఫైల్ ఎక్కడుందో, ఏం జరుగుతున్నదో అన్న ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మీరందరూ కూడా మీరు అర్థం చేసుకుని అనేక సందేహాలకు కానీ అనేక విషయాల్లోని ఏ రకంగా కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని అనుమానం పడకుండా మీకున్నటువంటి ఏదైతే డ్యూటీలు ఉన్నాయో మాకు కూడా రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా సేమ్ అదే డ్యూటీలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే టార్గెట్ల గురించి కానీ మార్చ్ ఎండింగ్ గురించి కానీ అనేక డ్యూటీలు జరుగుతున్నాయి. అయినా సరే రాష్ట్ర కార్యవర్గము మేము ఏం పని చేసినా మీకు అందరికీ మెసేజ్లు కానీ ఫోటోలు కానీ పెట్టకపోతే కారణం ఏంటంటే మాకున్న ఒత్తిడి మాకు ఉంది కనుక మేము డ్యూటీలు ఎగ్గొట్టి ఇలాగ తిరుగుతున్నామని చెప్పి మా మీద కొంతమంది ఇబ్బంది పెడతారన్న ఆలోచనతో మీకు ఎవరికి కూడా మేము ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఫైల్ ఎక్కడుందో మీకు ఫొటోస్ ఇవన్నీ పెట్టకపోతే కారణం ఏంటంటే కేవలం అదే. మేము కూడా మీ తోటి ఉద్యోగస్తులము, మేము కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులం కనుక ఖచ్చితంగా మన మినిమం టైం స్కేలు అయ్యే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనందరం కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం.